ఈ లోకంలో ఎన్నో డేస్ ఉన్నాయి. ఫ్రెండ్షిప్ డే స్నేహానికి నిదర్శనంగా ఇద్దరు స్నేహితులు కొన్ని బహుమానాలు ఇచ్చుకుని వారిద్దరి మధ్యలో ఉన్న స్నేహం పెంచుకుంటారు. అది ఫ్రెండ్షిప్ డే. ఇంకా మనం ఈ లోకంలో జరుపుకునే డేస్ లవర్స్ డే, ప్రేమికుల దినోత్సవం. వారి ఇరువురి మధ్య ప్రేమ బాంధవ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి ప్రేమ బలపరచబడాలని ఏవో బహుమతులు ఇచ్చుకుంటారు. ఫోన్లు ఇచ్చేవాడు ఒకడు, గులాబీ పూలు ఇచ్చేవాడు ఒకడు. అట్లా ఈ బహుమానాలు ఇచ్చి ప్రేమలు పొందుకునే డే లవర్స్ డే. స్నేహం పెంచుకునే డే ఫ్రెండ్షిప్ డే. తల్లికి బిడ్డకి, తల్లికి కూతురికి ఉన్న మధ్యలో ఉన్న బాంధవ్యం పెంచుకునే డే మదర్స్ డే. అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే వాళ్ళ మదర్స్ డే అని ఇదిగో ఈ కొత్త చీర నీకు కొన్నా. అమ్మా వాళ్ళ మదర్స్ డే సందర్భంగా నీకు ఈ బహుమానం తెచ్చాను అని తల్లికి కూతురికి, తల్లికి కొడుకు మధ్య బాంధవ్యం పెంచేది మదర్స్ డే. ఆ మదర్స్ డేకి వాళ్ళు కొన్ని బహుమానాలు ఇస్తారు. తండ్రికి కూతురికి, తండ్రికి కొడుక్కి బాంధవ్యం పెంచే డే ఫాదర్స్ డే. వాళ్ళ ఇరువురి మధ్య ప్రేమ బాంధవ్యాలు పెంచుకోవడానికి ఏదో ఒక బహుమానాలు ఇస్తూనే ఉంటారు. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య బాంధవ్యం పెరగాలని ఒక తండ్రి కొడుకు కోసం ఒక చక్కని బహుమానం తెస్తాడు, చిల్డ్రన్స్ డే. ఒక తల్లి తన కూతురు కోసం, కొడుకు కోసం చక్కని వంట పదార్థాలు వండి పెడుతుంది, చిల్డ్రన్స్ డే. మరి గుడ్ ఫ్రైడే ఏంటి? యేసయ్యకు మనకు మధ్య ప్రేమ బాంధవ్యం పెంచాలని ఆయన మరణమే ఇచ్చేశాడు. దేవునికి స్తోత్ర. అంత గొప్ప బహుమానం ఇవ్వగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవ్వడూ లేడు. ఈ గుడ్ ఫ్రైడే రోజు, ఈ శుభ శుక్రవారం, యేసయ్యకు మనకు మధ్య బాంధవ్యం ప్రేమ తెగకూడదని ఒక బహుమానం ఇచ్చాడు ఆయన. ఆ బహుమానం ఏంటంటే తనకు తానే మరణమయ్యాడు. దేవునికి స్తోత్ర. నీ తల రాత మారిన రోజు ఈరోజు, అందుకే శుభ శుక్రవారం. చాలామందికి ఎందుకు శుభం? దేనికి శుభం? పంట బండి 25 బస్తాలు ఇంటికి వచ్చాయని శుభమా? 25 ఏళ్ల పాటు చదువుకున్న కొడుక్కి లక్షల జీతం ఇంటికి వచ్చిందని శుభమా? 25 సంవత్సరాలు కని పెంచిన కూతురికి కొడుక్కి చక్కని వివాహం జరిగిందని శుభమా? కాదు. మన తలరాత మారిన రోజు ఈ రోజు, అందుకే ఇది శుభ శుక్రవారం అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.